హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ గ్రేవీ కర్రీ అనమాట. అసలు చేదనేదే లేకుండా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా 1/2 కిలో కాకరకాయలు తీసుకుని చెక్కు తీసి ఉప్పు పసుపు కలిపిన నీటిలో ఒక పావు గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద టమోటా తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. అవి కూడా తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని అది కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఉప్పు నీటిలో వేసిన కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిసికి చేదంతా పోయే వరకు గట్టిగా పిసికి మళ్ళీ మంచినీటితో కడిగి ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా, అందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్టు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. కర్రీ చాలా బాగుంటుందండి. ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు పక్కకు తీసుకున్న తర్వాత అదే బాండీలో పోపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే 2 టీ స్పూన్స్ కారం కూడా వేసుకుని ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని ఈ మసాలా అంతా పట్టే వరకు ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి ఆల్రెడీ అన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నీళ్లు వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు ఇష్టం ఉంటే బెల్లం ముక్క వేసుకోవచ్చు, చిన్న బెల్లం ముక్క, లేదంటే అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు అనేదే తెలీదు. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.